విజయసాయిరెడ్డి జగన్ కి తలలో నాలుకగా వ్యవహరించారు. జగన్ కోసం ఎందాకైనా అన్నట్లుగా ఆయన తీరు ఉండేది. ప్రత్యర్థుల సైతం జగన్ కి అత్యంత విశ్వపాత్రుడిగా ఉన్న విజయసాయిరెడ్డి ఒక్కరు చాలు అని 1000 నోళ్లు పొగిడిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు జగన్ విజయసాయిరెడ్డిల మధ్య అగాధం అందరికీ తెలిసిందే. వైసీపీని వీడి సాయిరెడ్డి తన విశ్వసనీయతను కోల్పోయారని జగన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దానికి ప్రతిగా జగన్ అనుచరులే తనను వైసీపీ నుంచి దూరం చేశారని, అంతా జగన్ కోటరీ వలనే ఆయన విజయసాయిరెడ్డి ధీటైన బదులు ఇచ్చారు. జగన్ విజయసాయి బలమైన బంధానికి బీటలు వారాయి. వారిద్దరు మధ్య ఈ దూరం రోజు రోజుకు పెరుగుతూ పోతోంది. అది ఎందాక అంటే జగన్ అన్న 3 అక్షరాల గురించి విజయసాయిరెడ్డి మరచేటంతగా అని అంటున్నారు. ప్రస్తుతం బర్నింగ్ టాపిక్ గా ఉన్న డీలిమిటేషన్ సమస్య గురించి ట్వీట్ చేస్తూ విజయసాయిరెడ్డి జగన్ ను చాలా కన్వీనియంట్ గా విస్మరించారు అని అంటున్నారు. అదే సమయంలో ఆయన చాలా వ్యూహాత్మకంగా కేటీఆర్ ను ప్రశంసించారని అంటున్నారు. డీలిమిటేషన్ అంశం గురించి విజయసాయిరెడ్డి ట్వీట్ చేస్తూ జనాభా ఆధారంగా మాత్రమే డీలిమిటేషన్ చేయడం వల్ల మనకు నష్టం జరుగుతోందనే దక్షిణ భారత రాష్ట్రాల ఆందోళనతో నేను ఏకీభవిస్తున్నాను. ఆందోళనలు నిజమైనవి అయినప్పటికీ దక్షిణ భారతదేశంలోని ఏ రాష్ట్రం కూడా సీట్లు కోల్పోదని, న్యాయమైన పెరుగుదల జరుగుతోందని హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రకటన కూడా భరోసా ఇస్తోంది అని తన ట్వీట్ లో చెప్పుకొచ్చారు. ఏపీకి ప్రస్తుతం మొత్తం లోక్సభలో 4.6% సీట్లు ఉన్నాయి. అలాగే ఉత్తరప్రదేశ్ కి 14.7% సీట్లు ఉన్నాయి. ఇప్పుడు సీట్లు పెరిగిన కొత్త లోక్సభలో అదే శాతాన్ని కొనసాగించాలని కోరారు విజయసాయిరెడ్డి. అలాగే పరిపాలనను ప్రజలకు దగ్గరగా తీసుకెళ్లడానికి రాష్ట్రంలో సంబంధిత ఎమ్మెల్యే సీట్లు కూడా పెరగాలన్న కేటీఆర్ సూచనతో తాను కూడా ఏకీభవిస్తున్నానని విజయసాయిరెడ్డి ట్వీట్ చేయడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. దక్షిణ భారత రాష్ట్రాలను జనాభా ఆధారంగా కాకుండా జీడీపీకి వాటి సహకారాన్ని బట్టి వర్గీకరించాలనే బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ వాదనను విజయసాయిరెడ్డి ఆమోదించారన్నది ఆయన చేసిన ట్వీట్ ని చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతోంది. అదే సమయంలో డీలిమిటేషన్ కసరత్తుకు సంబంధించిన విషయంలో లాజికల్ గా చూడాలని, దక్షిణాది రాష్ట్రాల అభ్యంతరాలను పరిశీలించాలని, దామాషా విధానంలో పునర్విభజన జరగాలని వైసీపీ అధినేత హోదాలో వైఎస్ జగన్ కూడా ప్రధాని మోదీకి లేఖ రాశారన్నది ఇక్కడ గమనించాలి.